విరిగిన హృదయమును ఏ వైద్యుడు కూడా అతికించలేరు. నలిగిన మనస్సును ఎవ్వరు కూడా బాగు చేయలేరు. అనేక ఆపదలు మంచిగా బ్రతుకుతున్న నాకే ఎందుకు వస్తున్నాయని ఒకవేళ బాధపడుతూ ఉంటే ఈ వాగ్దానం మీ కొరకే. తప్పక చూడండి వాగ్దానం. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 34వ కీర్తన 18, 19 వచనములు. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు హృదయము విరుగుతుంది అనంటే మనుష్యుల ప్రవర్తన, మనుష్యుల మాటలు ఎదుట వారి హృదయాలను విరచివేస్తాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విరిగినటువంటి మనసు కలిగినటువంటి వారిని ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే బాగు చేయగలిగినటువంటి వారు. జాగ్రత్తగా ఆలోచించండి. మీ మాటలు ఎదుటి వారి మనస్సును విరిచాయంటే అవి అతుక్కున్నా కూడా అతుకుగానే ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ మట్టుకు మీరైతే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితో మాట్లాడుతున్నామని చాలా జాగ్రత్తగా నాలుకను కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే మనసు విరగదు ఎదుటివారికి. ఒకసారి మనసు విరిగిందంటే మాత్రం జీవితములో అది అతుక్కోదు. ఒరిజినల్ ఉన్నటువంటి శక్తి వేరు, విరిచి జాయిన్ చేసినటువంటి దాని శక్తి వేరు. అయితే ప్రభువారు అంటున్నారు, అటువంటి వారికి నేను సమీపముగా ఉన్నాను అంటున్నారు. అలాగే నలిగినటువంటి మనస్సు, నలిగిన హృదయం, భయంకరంగా పేపర్ని నలిపినట్లుగా నలిపివేస్తారు కొంతమంది హృదయాన్ని మాటలతో. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారందరినీ కూడా రక్షించగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నీ స్థితి ఏ విధముగా నీ మనస్సు నలిగినా సరే దానికి తగినటువంటి సమాధానము పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఆల్రెడీ సిద్ధపాటు చేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయం విరిగిపోయిందా? నలిగిపోయినటువంటి మనసుతో ఉన్నారా? ఏమీ చేయొద్దు. ప్రభు చెంత చేరి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చక్కగా చదువుకోండి చాలు. ఆయన తప్పక నెమ్మదినిస్తారు. అనేక రకాలుగా దేవుడు ఆశీర్వదిస్తారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, అలాగే చాలామంది ఏమనుకుంటుంటారంటే, నేనింత మంచిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నా, నాకు ఎందుకు ఈ ఆపదలు వస్తూ ఉన్నాయి? ఏంటి అసలు నా భక్తి నిజమైనటువంటి భక్తేనా? అసలు ఏంటి, అసలు నిజంగా దేవుడు ఉన్నారా అనేటువంటి పరిస్థితికి కొన్ని సమయాల్లో మానవ జీవితము సైతాను తీసుకొని వెళ్ళిపోతుంది. అంత భయంకరమైన పరిస్థితికి. దాని పనే అది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నీతిగా బ్రతికితేనే ఆపదలు వస్తాయని జ్ఞాపకం చేసుకోండి. అడ్డదుడ్డాలుగా బ్రతికేవాడికి ఆపదలు ఎందుకు వస్తాయి? రావు. ఎట్లా పడితే అట్లా బ్రతికే వాళ్ళకి ఆపదలేమి ఉండవు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఆపదలో నుండి, ఆపదలన్నింటిలో నుండి ఆయన రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు రక్షించేటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడు. నీతిమంతులను చూస్తే ఎవరికైనా సరే అదొక భయంకరమైనటువంటి జలస్సు ఉంటుంది లోపల, ఈర్ష్య. ఏదో వాళ్ళతో గొడవ పెట్టుకోవాలంటుంది ఎప్పుడు, ఏదో ఒక రకంగా వాళ్ళని హింసించాలని, వారి హృదయాలను నలగొట్టాలని, వారి హృదయాలను విరవాలని ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, నీతిగా జీవిస్తూ ఉంటే, నీతిగా మాట్లాడితే. కానీ
ఈ దేవుని బిడ్డ, నీకు ఏ ఆపద కలిగించాలని మనుషులు ప్రయత్నము చేసినా ఆ ఆపదలన్నింటిలో నుండి నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. యేసయ్య మనల్ని కాపాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఆపదకి భయపడకండి, ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, ఆయన రక్షించడానికి సమర్థుడు అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు నా హృదయాన్ని విరగొట్టారు? ఎవరు విరగొడతారు? ఇంట్లో ఉన్నవాళ్లే, రక్త సంబంధికులే, బంధువులే, స్నేహితులే, ప్రేమించిన వారే హృదయాన్ని విరిచివేస్తారు, మనస్సుని నలగొడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సత్యము, ఇది సత్యము. దేవుని లేఖనము సత్యమైనటువంటిది. బయట వాళ్ళు ఎవరో కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి మనకు సంబంధం లేని వాళ్ళు మన మనసును ఎందుకు విరుస్తారు? ఎందుకు మన హృదయాన్ని వారు ఆ విధంగా చేస్తారు? ఎందుకు నలగొడతారు? వారు చేయలేరు. ఎవరు చేస్తారంటే వీళ్ళే. కాబట్టి ఏ ఆపదొచ్చినా ప్రభు వైపు చూద్దాము. ఏ బాధ కలిగిన హృదయము వేదనకు గురైన ప్రభు వైపు మీరు చూడండి. ఆ గాయపడినటువంటి హస్తములతో ఆయన, ఆ గాయపడిన శిలువ, ఆ గాయపడినటువంటి తలతో, ఆ గాయపడినటువంటి శరీరముతో క్రీస్తు శిలువలో మన వైపు చూస్తున్నది ఇప్పటికి కూడా. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఆశీర్వదించి నెమ్మదినిస్తారు. ఆయన ప్రతి ఆపద నుంచి నిన్ను తప్పిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన వైపు చూడండి, క్రీస్తు వైపు చూడండి, ఆ శిలువ వైపు చూడండి. దేవుడి కార్యాలు చేస్తారు. దేవుడి లేఖనమును మీ జీవితములో ఆనందమును, సంతోషమును, సమాధానమును కలిగించినట్లుగా ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు ఎవరైతే నేను విరిగిన హృదయం, నలిగిన మనస్సు కలిగి ఉన్నారో ఈ వాక్కు ద్వారా వారిని బాగు చేయమని అడుగుతూ ఉన్నానయ్యా. అయ్యా, ఎన్నో ఆపదల నుండి నాయన బిడ్డలను తప్పిస్తూ ఉన్నారు. ఈ దినకాలం మరలా అడుగుతూ ఉన్నాను, ప్రతి ఆపద నుండి తప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. హృదయాలను బాగు చేయండి నాయన. హృదయములో శాంతిని, సమాధానమును, సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీ వాక్యాన్ని హృదయాల్లో భద్రపరుచుకునే కృపను దయచేయండి నాయన. ఆదరణకర్తవు నీవే ప్రభువా, నీకు వందనాలు. అలాగే ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీర్ఘాయుష్తో దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను, వారి కుటుంబాలను శాంతితో, సమాధానంతో నింపండి. పిల్లలలో నాయన ప్రభు పరిశుద్ధతను దయచేయండి. యవ్వన బిడ్డల్లో నాయన మీ యందు భయభక్తులు, తల్లిదండ్రుల యందు భయభక్తులు దయచేయండి నాయన. నీకు వందనాలు. అప్పుల్లో, సమస్యలో ఉన్న కుటుంబాలను రక్షించండి అయ్యా. బాధలో, వేదనలో ఉన్న కుటుంబాలను దర్శించండి ప్రభు. అయ్యా, తన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. గర్భఫలాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి నాయన అయ్యా, తన ప్రభు భార్య భర్తలకు నాయన వారి శరీరాలను బలహీనతలను కొట్టివేసి బలముతో నింపుదురుగాక. మంచి బలమైన గర్భఫలములు అనుగ్రహించుదురుగాక. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను, ప్రతి కుటుంబం మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.